అందరికీ నమస్కారం. ఎర్రచందనం చెట్ల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం చెట్ల గురించి ఆయన పురాణాల్లో ఉన్నది అక్కడ వెంకటేశ్వర స్వామి నడిచినప్పుడు అక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆయనకి దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం నుంచి వచ్చిన రక్తపు బొట్టు పడిన చోటన మొలిచిన మొక్కే ఎర్రచందనం మొక్క. అందుకే దానికి విశేషమైన ఔషధ గుణాలుంటాయి. అక్కడ అటవీ ప్రాంతం అంతా కూడా శేషాచలం అంతా కూడా చాలా పవిత్రమైనది. అక్కడ పెరిగే ప్రతి మొక్క కూడా చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటదని పవన్ కళ్యాణ్ గారు చెప్తే, అవహేళన చేశారు, కామెడీ చేశారు, ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్నారు. సరే, మీరందరికీ కూడా చరమగీతం, మీ అందరికీ పులి స్టాప్ పెట్టాలంటే, కనీసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎర్రచందనం చెట్ల సంరక్షణ కోసం అని చెప్పేసి 40 కోట్లు రిలీజ్ చేసింది. ఇప్పుడైనా నమ్మండి. ఎర్రచందనం చెట్టు ఎంత వాల్యుబులో, ఎంత పవిత్రమైనదో అనేది, ఎందుకు రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలంటున్నారో అర్థం చేసుకోండి. మన దేశ సంపదని ఇతర దేశాలోళ్ళు కొల్లగొట్టుకుపోయే దానికి మనం సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ దుర్మార్గాలు చేసేవాళ్ళు మనం సపోర్ట్ చేస్తాం. అదే ప్రభుత్వంలో ఉండి, అరే ఇది మంచి, ఇది చెడు, ఈ ఎర్రచందనం చెట్టుని కాపాడుకోవాలి, స్మగ్లింగ్ ఆపాలి, డ్రగ్స్, దందాలు, గిందాలు, లంచాలు ఉండకూడదు, అలాంటి సమాజం ఉండాలి, డ్రైనేజీలు, సీసీ రోడ్లు లేని గ్రామాలు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఎయ్యాలి అనే పవన్ కళ్యాణ్ గారిని మట్టికి మనం అర్థం చేసుకోలేం. వివరాల్లోకెళ్తే కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ఎన్‌బీఏ సంస్థ ద్వారాగా ఎర్రచందనం చెట్ల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌కి 40 కోట్ల రూపాయలు, దాదాపు 39,84,00,000 రూపాయలని రిలీజ్ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకి 38,36,00,000 రూపాయలు, అంటే పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖకి 38,36,00,000 రిలీజ్ చేశారు. జీవ వైవిధ్య మండలికి 1,48,00,000 రూపాయలు రిలీజ్ చేశారు. అదేవిధంగా 198 మంది ఎర్రచందనం రైతులు, అంటే కొంతమంది సొంత పొలాల్లో కూడా ఎర్రచందనాన్ని పండిస్తున్నారు. అదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో, ప్రభుత్వం ద్వారాగానే వాళ్ళు పర్మిషన్ తీసుకొని పండిస్తారు. మళ్ళీ ఆళ్ళ చెట్టు తయారైన తర్వాత కూడా వాళ్ళు నరికి మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా కూడా, ఎవరికైనా అమ్ముకోవాలన్నా, లేకపోతే ప్రభుత్వానికి అమ్మాలన్నా కూడా అది ప్రభుత్వం ద్వారాగానే అవుతది. దానికోసం ఎవరికైతే బకాయిలు ఉన్నాయో, లేకపోతే ప్రోత్సాహం కింద ఎవరైనా ఎర్రచందనం పండిస్తాం మా సొంత ల్యాండ్‌లో, మా సొంత పొలాల్లో అని చెప్పేసి ఎవరన్నా చెట్లని ఏస్తామనంటే, వాళ్ళకి ప్రోత్సాహం కింద ఇస్తారు కదా గవర్నమెంట్. అలాగే గవర్నమెంట్ తరపున 3 కోట్ల రూపాయలు ఏదైతే పెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఎర్రచందనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం గురించి మొన్న మాట్లాడారో లేదో, ఈలోపు 40 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశారు అంటే, అడవులను సంరక్షించుకోవాలి. గ్రామాల్లో ఒక రూపాయి వచ్చిందంటే రూపాయికి వాల్యూ ఏం జరిగింది, ఏం పనులు జరిగినాయి, ఎంత ఖర్చు పెట్టారనేది చెప్పాలి. గ్రామ సభలు నిర్వహించాలి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎక్కడ నాణ్యత లేకపోయినా నా దృష్టికి తీసుకురండి, నేను చర్యలు తీసుకుంటాను. ఏ ఒక్కడు లంచాలు తీసుకుని నాణ్యత లేని రోడ్లేయకూడదు, నాణ్యత లేని వర్కులు చేయకూడదు, అడవుల్ని ధ్వంసం చేసుకుని, ఎక్స్‌పోర్ట్ చేసుకుని, ఇతర దేశాలోళ్ళకి అమ్ముకుని, అలాంటి దుర్మార్గులందరికీ చరమగీతం పాడాలి. కింగ్ పిన్స్ నలుగురిని గుర్తించాం అడవులు దోచుకునే వాళ్ళని అని చెప్పేసి, రీసెంట్‌గా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత కొల్లగొట్టేశాడో, అడవిని ఎంత నాశనం చేశాడో, ఎక్కడ ఉన్న పర్యావరణాన్ని ఎంత ధ్వంసం చేశాడో, బోర్లేసి నీళ్ళన్నీ పీల్చేసి అక్కడున్న జీవరాశులకి నీళ్లు లేకుండా ఎలా చేస్తున్నాడో వేసవికాలం. ఎన్ని జీవులు అలమటించిపోయినాయో, నీరు కూడా గుక్కడి నీరు లేక అనేది ఎక్స్‌పోజ్ చేసి ఆయన ఫ్లైట్‌లో ఎళ్లి మరీ చూపిచ్చారు. గాలి మోటార్‌లో తిరిగి జలసాలు చేస్తున్నాడు అని వైసీపీవోళ్ళు కవ్వింపు చర్యలు చేసినందుకు, నేనెళ్ళింది ఎగ్జాక్ట్‌లీ దీనికోసం ఎళ్ళాను. మీకు 22 ఎకరాల నుంచి ఇలాగా 108 ఎకరాలు ఎలా అయింది? 22 ఎకరాలు 45 ఎకరాలయింది. 45 ఎకరాలు మళ్ళీ 76 ఎకరాలయింది. 76 ఎకరాలు మళ్ళీ 108 ఎకరాలయింది. ఎవరు ఎవరికమ్మారు? ఎక్స్‌వైజెడ్ ఎవరు ఎవరి దగ్గర కొన్నారు? ఎవరు ఎవరికమ్మారు? అసలు వాళ్ళకి ఎవరు అమ్మారు అడవి మధ్యలో అనేది కూపీ లాగుతున్నారు. మొత్తం అంతా బయట పెడతారు. సో, ఇదంతా కూడా పారదర్శకంగా జవాబుదారీతనం ఎలా ఉంటది? ఒక గవర్నమెంట్‌లో ఒక ఆఫీసర్, ఒక మనిషి ఎలా పని చేయాలి? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక అటవీ శాఖ మంత్రి కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావచ్చు, ఎలా పని చేయాలని చెప్పేసి ఆయన చూపిస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. ఆయన సొంత నిధులు కూడా తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులొస్తున్నాయి. పంచాయతీలకి, అడవులకి సంరక్షణ కోసం, పంచాయతీల డెవలప్‌మెంట్ కోసం. వీటిని గుర్తించండి. వీటి గురించి మాట్లాడండి. అంతేగాని నోరుంది కదా, ఈశ్వరుడు నోరిచ్చాడని ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా విమర్శించే వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వృధానే. సో, ఇదనమాట మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ని డెవలప్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే పారదర్శకత,
జవాబుదారీతనం పవన్ కళ్యాణ్ అనే పర్సన్ రూలింగ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై కూటమి ప్రభుత్వం, జై హింద్.